హాయ్ అండి. మీషో నుంచి మేము జ్యువెలరీ కలెక్షన్ అయితే బుక్ చేసామన్నమాట. ఇప్పుడైతే పెళ్లి సీజన్ అయితే నడుస్తుంది కదండి, బాగా యూజ్ అవుతుంది మీకు కూడా ఈ వీడియో. మరి అది ఎలా వచ్చిందో చూసేద్దామా? చూడండి, ఇదే ఆ జ్యువెలరీ కలెక్షన్ నేను బుక్ చేసింది. ఈ కాస్ట్ వింటే మీరైతే షాక్ అయిపోతారనమాట. ఈ కాస్ట్కి ఇది వచ్చిందా అని అంటారు. తప్పకుండా చూడండి. కాస్ట్ అయితే నేను లాస్ట్లో చెప్తాను, చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో. ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట, లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి. పైన లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి కింద మొత్తం అయితే వచ్చేసిందనమాట. వైట్ కలర్ మొత్తం కింద, మిడిల్లో మాత్రం రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. అయితే చాలా బాగుందండి. మీరే చూసి చెప్పండి బాగుందో లేదో. నేను చెప్పడం కన్నా చూస్తున్నారు కదా మీరు. నేనైతే ఆల్రెడీ వీటిని యూజ్ చేశాకే మీకు చెప్తున్నాను. లాస్ట్లో మీకు పిక్ కూడా పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది. నార్మల్గా మనకి ఏదైనా సరే చూస్తే అంత తెలీదు, దాన్ని వేసుకున్న తర్వాతే తెలుస్తుంది. అది శారీ అయినా జ్యువెలరీ అయినా ఏదైనా సరే మనం దానికి తగ్గట్టు రెడీ అయితేనే కదండి బాగుందో లేదో తెలిసేది. నేను దీనికి సంబంధించింది లాస్ట్ అయితే పెడతానమాట. రెడీ అయ్యింది, అది ఎలా ఉందో మీరే చెప్పాలి మరి. ఇదిగోండి, ఇదైతే షార్ట్ చైన్ అనమాట. షార్ట్ లాంగ్ రెండు వచ్చాయి కదా మనకి. ఇదైతే షార్ట్లో మనకి ఇట్లా గ్రీన్ రెడ్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. దీంట్లో మిడిల్లో కూడా లక్ష్మీదేవి బిల్ అయితే వచ్చేసి చుట్టూ వైట్ కలర్ టైప్ అయితే వచ్చేసాయి అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది. చుట్టూ చూడండి, డిజైన్ అయితే ఇట్లా అల్లినట్టు అయితే ఉందన్నమాట. సైడ్స్కి కూడా మనకు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. మనం లాంగ్ చైన్ వేసుకోకపోయినా సింపుల్గా ఇది వేసుకున్నా మనకు గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి. నార్మల్గా మన షార్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. నేను రీసెంట్గా పెట్టిన వీడియోలో అయితే ఇది వేసుకొని నేను శారీ అయితే చూపించానమాట. అందులో ఉంటుంది, మీకు కావాలంటే చెక్ చేసేయండి వెళ్ళి, మీకు డౌట్గా ఉంటే. బ్యాక్ సైడ్ అయితే ఇట్లా మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి సింగిల్ పూస టైప్లో ఇచ్చేసి థ్రెడ్ అయితే ఇచ్చేసారనమాట. మనకి ఎంత కావాలి, నెక్కి పైకి కావాలా కిందికి కావాలన్నట్టుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా లాంగ్ చైన్ విషయానికి వస్తే మాత్రం ఇదిగోండి, ఇది లాంగ్ చైన్ అనమాట. సేమ్ డిజైన్ మొత్తం, అంటే ఇయర్ రింగ్స్, షార్ట్ చైన్, లాంగ్ చైన్ మొత్తం ఒకటే డిజైన్ అయితే ఉంటుంది మనకి. ఇది కూడా ఏంటంటే మిడిల్లో లక్ష్మీదేవి బిల్ వచ్చేసి చుట్టూ మొత్తం డిజైన్ అయితే వచ్చేసింది. కింద గ్రీన్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ వచ్చేసి చుట్టూరా మొత్తం ముత్యాల టైప్లో మొత్తం వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి అనమాట. చాలా బాగుందండి. బయట మీరు ఈ కాస్ట్కి కొన్నారంటే ఎవరు నమ్మరు. ఒకేలా నమ్మినా కూడా మాకు చేసి ఇవ్వండి అని అయితే అంటారు పక్క మీకు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశానమాట. నాతోటి 2-3 బుక్ కూడా చేయించుకున్నారు ఈ జ్యువెలరీ నేను వేసుకోవడం చూశాక. ఇంకొకటి ఏంటో తెలుసా మీకు, ఇది చూసి అందరూ గోల్డ్ అయితే అనుకున్నారనమాట. నాది ఇది నార్మల్దని ఎవరికి తెలియదు కదా. సో ఇది గోల్డ్ అయితే అనుకొని అందరు షాక్ అయిపోయారు, అంత గోల్డ్ వేసుకుంది అని చెప్పేసి. నేను చెప్పిన తర్వాత తెలిసింది వాళ్ళకి అది గోల్డ్ కాదు, నార్మల్ అని చెప్పేసి. ఇంకా అలా థ్రెడ్కి సింపుల్గా లేకుండా కిందికి అయితే ఇట్లా పూసలు అయితే ఇచ్చేసారు. ఇదనమాట మన గోల్డ్. సారీ, నేను కూడా గోల్డే చెప్పేస్తున్నాను చూడండి, గోల్డ్ కాదు, ఇది మన జ్యువెలరీ కలెక్షన్ అనమాట. మరి మీకు నచ్చిందన్న జ్యువెలరీ కలెక్షన్ నచ్చిందో లేదో కమెంట్ చేసేయండి. మరి దీనికన్నా నార్మల్గా ఉన్న జ్యువెలరీ నేను బయట అడిగి చూస్తే నాకు ఎంత చెప్పారంటే 1200-1000 అయితే చెప్పేశారండి. కానీ నేను తీసుకుంది మాత్రం జస్ట్ 626 రూపీస్కే ఇది కొన్నాను. నమ్ముతారా నేను ఇంత తక్కువకి తీసుకున్నానంటే? ఈ మధ్య సింగిల్ చైన్ కొనాలంటేనే మనకు 500-600 ఉందండి. అలాంటిది సెట్ మొత్తం మనకి 626 రూపీస్కే వచ్చింది. అది కూడా మీషోలో మాత్రమే. వేరే దాంట్లో వెళ్ళి చూస్తే మీకు కాస్ట్ ఎక్కువే ఉంటుందండి పక్క. ఇదిగోండి, ఇలా నేను రెడీ అయ్యింది. ఇది మా చిన్నోడి బర్త్డే కానీ అయితే నేను తీసుకున్నాను అనమాట జ్యువెలరీ. చాలా బాగుంది, చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. మీకు నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.